గత వీడియోలో మనము ఏ విధంగా జాతికి ఆ జ్యోతిషం ఎవరి వల్ల వచ్చింది, ఎవరు రచించారు, ఎవరు సృష్టించారు ఆ జాతకానికి ఆ గ్రహాలు నియమించి, అంటే అనంత కోటి జీవరాశులు కూడా నీకు ఇక్కడ అంటే మానవులు కానీ అంటే అనంత కోటి జీవరాశులకు ఇక్కడ గ్రహాలను రాశులకు అధిపతులుగా చేసి, అట్లే ఆ గ్రహాలు ఏ భావంలో ఉంటే ఆ భావ కారకత్వాలు ఆ రాశిలో ఆ రాశి అంటే అంటే భావ కారకత్వాలు గ్రహ కారకత్వాలు రెండు ఇచ్చే విధంగా అంటే ముందు అంటే గత జన్మలో కర్మ ఫలితాలను అనుసరించి ఈ జన్మలో కూడా ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ జన్మలో కూడా తెలుసుకొని ప్రవర్తిస్తే తప్ప నెక్స్ట్ జన్మ అంటూ మళ్ళీ నీకు పంపిస్తానే ఉంటాడు. తర్వాత నువ్వు ఇబ్బందులు పడతానే ఉండాల్సింది మానవుడు. ఈ మానవ జన్మ అనేది ఎంతో ఉత్తమమైన జన్మ. ఈ జన్మకు వచ్చిన తర్వాత మనం మంచి చెడులు గ్రహించి అన్యాయము, అధర్మము, చెడ్డ అనేది నీతి తప్పకుండా నీతిమంతులుగా మెలిగితే ఆ దేవుడు కూడా మన వల్ల చల్లగా వస్తాడు. మనకు కానీ మన కుటుంబానికి కానీ చల్లగా చూస్తాడు. నెక్స్ట్ గత జన్మలో చేసినటువంటి పాపకర్మాల ఫలితమే ఈ జన్మ. అందుకోసం ఈ జన్మలో తెలుసుకునే దానికోసం అయ్యి గత జన్మలో నువ్వు ఈ విధంగా చేసినావు అంటే ఈ భాగంలో ఫలానా ఉన్నాడు, ఆ ప్రాణం వల్ల మీకు ఈ విధంగా ఉంది అనేది దానివల్ల జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. అంటే గత జన్మలో మన గత జన్మలో ఏం చేసినాము ఎట్లా అనే ఉద్దేశం ప్రకారము ఈ జన్మలో తెలుసుకునే ఉద్దేశంతో జ్యోతిష్యం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఈ గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి, ఈ గ్రహాలు వచ్చి ఎవరికి అనుకూలము, ఎవరికి శుభులు, ఎవరు పాపులు అంటే ఎట్లా ఇప్పుడు సూర్యచంద్రులు, గురు శుక్ర, కేతువు, రాహువు, శని, గురువు, కుజుడు ఇలాంటి వాళ్ళు అంటే ఈ జాతకునికి లగ్నం పట్టించి ఈ జాతకు పుట్టిన లగ్నం పట్టించి ఇతను ఆ గ్రహాలు వచ్చేసి శుభగ్రహాల పాపగ్రహాల అనేది నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు మీకు ఆ బోర్డు పైన ఆ కుండలు వేసి ఆ కుండలను వివరిస్తాను చూడండి. తర్వాత ఆ వివరించే ప్రకారం దానికి ఏ రాశికి ఎవరు అధిపతి అంటే నీకు సూర్యుడు వచ్చేసి సింహరాశికి అధిపతి, చంద్రుడు వచ్చి కర్కాటక అధిపతి, బుధుడు వచ్చేసి మిథునము కన్యకు అధిపతి, శుక్రుడు వచ్చి వృషభము తులారాశికి అధిపతి, కుజుడు వచ్చి మేషము వృశ్చికమునకు రాశికి అధిపతి, గురువు వచ్చి మీనము ధనురాశికి అధిపతి, శనేశ్వరుడు వచ్చేసి మకరము కుంభరాశికి అధిపతిగా నియమించడం జరిగింది. రాహుకేతువులకు రాసులు లేవు, వాళ్ళ ఛాయాగ్రహాలు, వాళ్ళకు నక్షత్రాలు మాత్రమే. అది గురుపాలితులు కొన్ని, శనిపాలితులు కొన్ని కలిపి ఈ రాహుకేతులకు నక్షత్రాలు మాత్రం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియో గురించి చెప్తాను. ఇది నీకు రాను స్టెప్ బై స్టెప్ వీడియో చెప్తాను. నా వీడియోను చూసి అందరూ లైక్ చేసి షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీరు షేర్ చేయడం వల్ల 10 మంది తెలుస్తుంది. మీరు కూడా దీని గురించి ఏ విధంగా మనం మలుచుకుంటే మనం జీవితం బాగుపడుతుంది, దీంట్లో శత్రు రోగ రుణాలు కూడా ఎట్లా తప్పించుకోవాలి, ఆయువు అంటే ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగేటప్పుడు అంటే మన గ్రహాలు మన పుట్టిన టైం పట్టించి డేట్ ప్రకారం పట్టించి మనం జాతకం చెప్పించుకుంటే మనము ఏ విధంగా అయితే మనం తప్పించుకోగలము, ఏ గ్రహాలు ఉన్నాయి అని, ఏ గ్రహాలు ఎక్కువ ఉన్నాయి, ఏం చేయాలి, మనం ఈరోజు ప్రయాణం అయిపోతాము, ఆ ప్రయాణం పోయేటప్పుడు ఏం రాదు, ఏ టైంలో పోవాలో ఏం కదా అనేది మనం ఆలోచన చేసుకుని నిదానంగా మనం పోయినట్లయితే మనకు ఆపదలు కూడా తప్పించుకుంటే వీలుంది ఈ జ్యోతిషం వలన. అందులో చూసి తెలుసుకుని నా వీడియోను లైక్ చేస్తారని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు గతంలో మనం నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్రపంచం అనుకుంటే ఆ ప్రపంచమే జన్మకుండలి అనుకున్నాము. ఇప్పుడు దానికి రాజులు ఎవరు, ఆ జన్మకుండలకి ప్రపంచానికి రాజు వచ్చేసి సూర్యుడు, రాను చంద్రుడు, సైన్యాధ్యక్షుడు కుజుడు, తర్వాత నీకు బుధుడు వ్యాపారవేత్త అంటే అన్నం వడ్డించేవాడు, వ్యాపారం చేసేవాడు. తర్వాత గురువు వచ్చి బృహస్పతి వచ్చేసి దేవతల గురువు, రాజస గురువు శుక్రాచార్యుడు. తర్వాత శని వచ్చేసి న్యాయాధిపతి అంటే శ్రమ ఎవరైతే చేస్తారో వాళ్ళంతా కలిసి న్యాయం జరగకపోతే ఆయన న్యాయ దేవతగా వ్యవహరించి ఆయన న్యాయం చేసే వ్యక్తి అంటే శ్రమకు తగ్గట్టు ఫలితం ఇచ్చే వ్యక్తి. తర్వాత రాహుకేతులు ఛాయాగ్రహాలు,
వాళ్ళకు వచ్చి రాసులు లేవు, నక్షత్రాలు మాత్రమే. ఆయన నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని చెప్తాను నేను. ఆయన వివరంగా ఇప్పుడు చూడండి, దానికి రాశిచక్రము అంటే జన్మకుండలు అన్నమాట. రాశి అంటే ఒక జాతి యొక్క జన్మకుండలు. ఈ విధంగా ఉంటుంది. దీనికి వచ్చి ఈ జన్మకుండ ఇక్కడ ఇది వచ్చి ప్రపంచం ఉంటే ఈ ప్రపంచం రాజు వచ్చి సూర్యుడు. రాజు సూర్యుడు. చంద్రుడు వచ్చి రా అని. తర్వాత కుజుడు వచ్చి సైన్యాధ్యక్షుడు. వచ్చి కుజుడు. తర్వాత గురువు వచ్చి ఇద్దరు ఉంటారు. రాక్షస గురువు ఆ నుంచి నీకు దేవతలు వచ్చేసి నీకు ఏం బృహస్పతి అంటాం. బృహస్పతి. నెక్స్ట్ రాక్షసుల గురువు వచ్చేసి శుక్రుడు. రాక్షసుల గురువు. తర్వాత శనేశ్వరుడు అని నుంచి న్యాయం ఎక్కడైతే అక్కడ ఉంటాడు శనేశ్వరుడు. న్యాయ నిర్ణేత ఈయన శనేశ్వరుడు న్యాయ నిర్ణేత. తర్వాత శని పోతానే రాహువు కేతువు. రాహు వచ్చి ఎలాగైనా సరే నేను కోరికలు తెచ్చుకునే విధంగా ఎక్కడైతే రాహు ఉంటాడో అక్కడ, అంటే అది నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు చెప్తాను వివరంగా. రాహు అన్నాడు కోరికలు కలిగించి ఆ కోరికల వల్ల విజయమైన చేయొచ్చు, విజయాన్ని వైపు నడిపించచ్చు, లేదా ఏ గన్లో కింద పడిపెట్టి చేస్తాడు రాహు. అంటే కోరికల వల్ల, అంటే మంచి కోరికలు కోరితే పర్వాలేదు, చెడు కోరికలు కోరితే నాశనం అయిపోతారు. అట్లా ఆ విధంగా ఈ రాహు యొక్క ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ కేతువు. ఈ కేతువు వచ్చి అంటే దైవభక్తి అనమాట. మనకెందుకు ఎవరాడబోతే మనకెందుకులే, న్యాయం ఉండాలా, అంటే మనం న్యాయంగా దేవుడిని ప్రార్థించుకొని దేవుడు ఎట్లా పెడితే అట్లా కానీ అనే రకము కేతువు. అంటే కుజుడు ఇచ్చే ఫలితాలు కేతువు ఇస్తాడు, శనేశ్వరుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తాడు అనమాట. అది ఉండేది. కానీ నక్షత్రాలు మాత్రమే అధిపతి ఉండేది, రాశిలో అధిపతులు లేవు. కానీ ఇప్పుడు మనం ఇదంతా ఈ ప్రపంచం అనుకుంటే ఈ ప్రపంచాన్నే మానవుని యొక్క అంటే జాతక కుండలి, అంటే ప్రపంచ కుండలు కాదు జాతక కుండలు అనమాట. అనంత కోటి జీవరాశులు కలిసి ఈ కుండలు అన్నమాట. ఈ కుండలు తయారు చేసింది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ మహేశ్వరులు వచ్చి ఈ కుండలకి అందరి గ్రహాలు, ఈ గ్రహాలు ఎట్లా చెప్పినా గతవాడు చెప్పినా, అంటే సూర్యుడు చంద్రుడు వచ్చి బ్రహ్మకు వచ్చి ప్రతినిధులు, ఆ నుంచి గురువు శుక్ర కేతువు వచ్చేసి మహావిష్ణువు యొక్క ప్రతినిధులు శని, శుక్ర, బుధ, రాహువులు. ఈ విధంగా నేను ముందు గత వీడియో చెప్పిన, ఇప్పుడు కూడా అంతా ఈ విధంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన ప్రపంచానికి వచ్చి ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఏం కథ అనేది మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రాజు వచ్చి, ఈ రాజుకు వచ్చి ఎక్కడ ఏది కేటాయించారు? సింహం ఎవరు? రాజు సూర్యుడు అనమాట. సింహానికి వచ్చే అధిపతి సూర్యుడు. నెక్స్ట్ చంద్రుడికి ఏది ఇచ్చారు? కర్కాటకము. నెక్స్ట్ వచ్చేసి బుధునికి వచ్చేసి కన్య ఇచ్చారు. బుధునికి వచ్చి బుధ.
బుధునికి మిథునము కన్య, కన్యలో రెండు రెండు నీకు రాసి వచ్చి అధిపతులుగా ఇచ్చారు. తర్వాత శుక్రునికి వృషభము, తుల. శుక్రునికి వృషభము, తుల రాశులు వచ్చి అధిపతులుగా ఇచ్చారు. శుక్రునికి వచ్చి రెండు అధిపతులు, బుధునికి 2 అధిపతులు, గురువుకు వచ్చి 2 రాశులకు 2 రాశుల అధిపతి, శనేశ్వరునికి కూడా 2 రాశులకు అధిపతి. సూర్యచంద్రులకు ఒక్కొక్క రాశి మాత్రమే అధిపతిగా కేటాయించడం జరిగింది. అట్లే కుజునికి కూడా 2, కుజుడు కూడా 2 రాశులు కేటాయించడం జరిగింది. అవి ఏంటంటే మేషము, వృశ్చికం వచ్చి కుజుడు, ఆ 2 రాశులకు అధిపతి కుజుడు. అట్లే గురువు వచ్చేసి మీనము, ధనురాశి. మీనరాశికి ధనురాశికి వచ్చే అధిపతి గురువు. అట్లే శనేశ్వరుడు వచ్చేసి కుంభము, మకరం. కుంభానికి మకరానికి వచ్చి అధిపతిని శని నియమించినాడు. ఈ విధంగా ఇది వచ్చి నీకు ఇక్కడ మేషరాశి, ఇది వచ్చి వృషభ రాశి, ఇది వచ్చి మిథున రాశి, ఇది వచ్చి కర్కాటకం. కర్కటం అంటే కటకం. దీని వచ్చి సింహ రాశి. ఇది వచ్చి కన్య రాశి. ఇది వచ్చి తులారాశి. ఇది వచ్చి వృశ్చిక రాశి. ఇది వచ్చి ధనుర్రాశి. ఇది వచ్చి మకర రాశి. ఇది వచ్చి కుంభరాశి. ఇది వచ్చి మీనరాశి. ఇట్లా ఈ విధంగా మనకు రాసులను కేటడం జరిగింది. ఆ రాసులతో పాటు గ్రహాలను కూడా ఈ రాసుకు ఎవరైతే అధిపతి ఉన్నారో ఏ రాశికి ఎవరు అధిపతిని కూడా కేటాయించడం జరిగింది. తర్వాత ఈ గ్రహాలు ఏం చేస్తాయి, ఈ గ్రహాలు అనేటివి రాసులన్నీ అంటే భూమి తన చుట్టూ తిప్పుకుంటూ సూర్యుడు తిరుగుతున్నమాట. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, ఈ మిగతా గ్రహాలు సూర్య, చంద్రుడ, కుజ, బుధ, గురువు, శుక్ర, శని, రాహు, కేతులు కలిసి వీళ్ళు ఒక్కొక్క రాశి దాటుకుంటూ వస్తారు. వాళ్ళ కాలం ఎంతవరకు ఉంటుందో ఆ కాలం ప్రకారం సూర్యుడు 8 సంవత్సరాలు, చంద్రుడు 8 సంవత్సరాలు, బుధుడు 8 సంవత్సరాలు, గురువు, శుక్ర, శని, రాహుకేతు 8 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ఉంటారు. దాని ప్రకారం మన నెక్స్ట్ వీడియోలో నేను వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇదంతా జన్మకుండలి. ఈ జన్మకుండలే ప్రపంచం ఒకటి. దీని గురించి అధిపతులను ఒక్కొక్క రాశికి అధిపతిని కేటాయించడం జరిగింది. దాంట్లో మనకు మన జీవునికి మన జాతకుడు అంటే మన మానవులు కానీ ఏ జీవికైనా సరే అది ఈ గ్రహాల అనుసరంగా మనము ఏ నక్షత్రంలో ఏ లగ్నంలో పుట్టినామో దాన్ని అనుసరించి మన జాతకం అనేది అది జరుగుతూ వస్తుంది. మన పరిస్థితి ఏంది, ముందు జన్మలో ఎట్లున్నాము, ముందు జన్మలో ఏం చేసాము, పాపకర్మ వల్ల ఏమైనా ఉన్నాయా, ఏ జన్మలో తీసుకోవాలా అనేది ఈ జాతకం యొక్క జన్మకుండలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంతవరకు మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. మిగతా కూడా స్టెప్ బై స్టెప్ వీడియోలు చేస్తూ వస్తాను, అన్నీ చూస్తానండి. నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.